నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొణిజేటి రోషయ్య ఆశయాలను మరవలేం. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్. మహిళా మెడలో గొలుసు చోరీ, ఇద్దరు దొంగల అరెస్ట్. ఏఎస్పీ రాజేష్ మీనా వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం, పసికందు ప్రాణాలను కాపాడిన వైద్యులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోషయ్య జయంతి వేడుకలను జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర రాజకీయాలలో 4 దశాబ్దాలకు పైగా రోషయ్య సేవలు నిరూపితమైనవని, ఒక నిస్వార్థ సేవా భావంతో కూడిన నాయకుడు రోషయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో వృద్ధురాల మెడల నుంచి బంగారు గొలుసును అపహరించిన 2 మహిళా దొంగలను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రాజేష్ మీనా వెల్లడించారు. నిర్మల్ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో విలేకరులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత జూన్ 30న స్థానిక బస్టాండ్ ప్రాంతంలో కిష్టం అనే వృద్ధురాలు మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసును దుండగులు ఎత్తుకెళ్లారు. సీసీటీవీ పరిశీలించగా ఆదిలాబాద్కు చెందిన లక్ష్మి, నిర్మల్కు చెందిన కవితగా గుర్తించారు. వారి నుంచి బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. Nirmal police arrested 2 men for stealing the gold chain. On 30, we got one complaint कि one of the lady has missed the gold chain from the Nirmal bus stand. उसके बाद एक FIR रजिस्टर हुआ and we immediately formed the team and checked all the CCTVs. And CCTV में हमें एक फोटो मिला. उस फोटो पे लास्ट 4 days से हमारी टीम वर्क कर रही है. Then today on 4th we got information कि that lady is in the Gandhi Chowk area. So the amount theft, that lady's name is Lakshmi and Kavita. It both are accused in this, and they've stolen 2 tulas gold chain and 1 knife, 1 scissor. These 3 things are recovered, and this efforts of the CCTVs helped us a lot. So हम ये चाहते हैं कि जितना भी मैक्सिमम CCTVs आप अपने एरियाज में इंस्टॉल कर सके, सो आपके लिए भी बहुत बेनिफिशियल है और पुलिस को भी इन्वेस्टिगेशन के लिए काफी हेल्प. వినియోగదారులకు నాణ్యమైన సరుకులతో కూడిన భోజనాన్ని, టిఫిన్స్ అందించాలని నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీష్ గౌడ్ సూచించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లలో, టిఫిన్ సెంటర్లలో ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను పారవేయాలని, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందజేసినట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు ఆయన జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్, మున్సిపల్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నీళ్ళగా తీసి అన్న చూడండి, ఈ నీళ్ళలో తీసి అక్కడ పెడుతుంది. ఇదే నీళ్ళని మనకు ఈ ప్లేట్లు, ఈ టిఫిన్ ప్లేట్లు మనకు ఇస్తారు. మొత్తం సరుకు నీళ్ళనే, సరుకు నీళ్ళనే మనకు కస్టమర్కి ఇస్తారు.
ఇవితో తిని మనకు వామిటింగ్ మోషన్స్ మన పెడితే ఇలా బండ్లు ఏమైనా పడితే ఇది ఒకటి పురుగులు చూడండి చూడండి ఇదో చూడు పురుగులు ఉండదు యూజ్ చేయనప్పుడు ఎందుకు చేయలేదు మళ్ళీ మీనా కిచెన్ రిపోర్ట్ రావడం జరిగింది. ముఖ్యంగా కిచెన్ మొత్తం చెక్ చేస్తే కొద్దిగా శానిటైజేషన్ చక్కగా లేదు, ఇన్హైజీనిక్ కండిషన్లోనే మొత్తం హెచ్చరించడం చెప్పి ఓనర్కి చెప్పడం కూడా జరిగింది. ఇంతకుముందు అలా ఉంటే మాత్రం ఓనర్ని మీరు యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్లాస్టిక్ నిషేధిత ప్లాస్టిక్ వాడుతుంటూ వాళ్ళు ప్లాస్టిక్లో కూడా సాంబార్ వేడి సాంబార్ని కూడా 100 ప్లాస్టిక్ పోసేసి కవర్ ప్లాస్టిక్ రెడీ కవర్స్ పెట్టుకోవడం జరిగింది. సప్లై చేయడానికి వచ్చిన పబ్లిక్ సప్లై చేయడానికి రెడీ పోసి పెట్టుకోవడం జరిగింది. కావున వారికి కూడా హెచ్చరించడం జరిగింది. ఇలా ప్లాస్టిక్లో వేడి సాంబార్ వేయడం వల్ల ఇంతకుముందు చెప్పినట్టు పబ్లిక్ డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళిన తర్వాత మనము ఒక డబ్బులు ఇచ్చి రోగాన్ని కొనుక్కోవడం మన ఇంట్లో కుటుంబ సభ్యులకు మన పిల్లలకు మనము తిని దానివల్ల క్యాన్సర్ రోగము హార్ట్ అటాకు మరి అన్ని రకాల వ్యాధులు మనం కొని డబ్బులు పెట్టి కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతున్నాం. కాబట్టి మొదటిసారిగా హెచ్చరించడం జరుగుతుంది. వారికి కూడా ఫైన్ వేయడం జరిగింది 5,000 రూపాయలు. ఇంతకుముందు మీద ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే మాత్రం హోటల్ మీద ఖచ్చితంగా సీజ్ చేయడము మరి పెద్ద మొత్తంలో ఫైన్ వేయడం కూడా జరుగుతుంది తెలియజేస్తుంది. సారంగపూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్లో జరిగే కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుల సమ్మేళనానికి ప్రత్యేక వాహనాల్లో తరలి వెళ్లారు. ఈ సమావేశానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్టు మండల పార్టీ అధ్యక్షులు బొల్లోజు నరసయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతారెడ్డి, వెంకటరమణారెడ్డి, దాసరి లక్ష్మణ్, బొమ్మెడి సత్యం, సాయికృష్ణ, ప్రకాష్ నాయక్, నాగరావు పటేల్ తదితరులు ఉన్నారు. నిస్వార్థ సేవకు నిదర్శనంగా నిలుస్తున్నారు నిర్మల్ ఏరియా ఆసుపత్రి వైద్యులు. పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగా అందజేస్తూ వైద్య వృత్తి దైవ సమానమని చాటుతున్నారు. ఇటీవల లంగడాపూర్కు చెందిన ఒక మహిళ పురిటినొప్పులతో ఇంట్లోనే సాధారణ ప్రసవం కాగా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రదీప్ కుమార్, ప్రేమరాజులు చిన్నారిని పరీక్షించగా ఆరోగ్యం క్షీణించి ఉండడంతో పలు ఇన్ఫెక్షన్లతో బాధపడుతుందని గమనించి వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించారు. చిన్నారికి పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో ప్రత్యేక శ్రద్ధ వహించి చికిత్సను అందించారు. దాదాపు వారం రోజుల అనంతరం చిన్నారి ఆరోగ్యం కుదుట పడడంతో ఇంటికి పంపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అంకిత భావంతో పనిచేస్తూ ఆ చిన్నారి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లడంతో అందరూ సంతోషించారు. ప్రభుత్వ ఆసుపత్రులు సైతం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్టు వైద్యులు ఈ సందర్భంగా తెలిపారు. This is Dr. Pradeep Kumar and this is Dr. Prem Raj from Nirmal NICU. Okay, government NICU. పాయింట్ ఏంటంటే ఈ మదరు మా దగ్గరకు వచ్చినది ఒక 20 days బ్యాక్ వచ్చినది, లంగడాపూర్ నుంచి వచ్చింది. సో పాప వచ్చేసి 1 kg పుట్టింది, ఇంట్లోనే డెలివరీ అయింది, సడన్ డెలివరీ. ఓకే, పాప మా దగ్గరకు వచ్చరికి డల్గా ఉండే, షుగర్ స్టక్ ఉండే, సివియర్ ఇన్ఫెక్షన్ ఉండే. పాపకి చాలా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మేము చాలా ట్రీట్మెంట్ ఇచ్చినాము, చాలా కష్టపడ్డాము. పాపకి బ్లడ్ ఎక్కించినాము, చాలా ప్లేట్లెట్స్ ఎక్కించినాము. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పాప 20 days తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్తుంది. పాప బరువు 1 kg కంటే తక్కువనే ఉంది. అర్థమవుతుంది నా పాయింట్. సో పాయింట్ ఏంది, ఇప్పుడు మంచిగా పాలు తాగుతుంది, హ్యాపీగా ఉంది, ఏడుస్తుంది, అంత క్లియర్గా ఉంది. ఈ రోజు మేము డిశ్చార్జ్ చేస్తున్నాం. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే నిజంగా నీ దగ్గర డబ్బులు ఉంటే రాబాయి నువ్వు పోయి ప్రైవేట్లో చూపించుకోరాబాయి, నో ప్రాబ్లం. నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు పేదదాన్ని అయితే నీ మనసులో ఒక ఆలోచన ఉంటుంది, ఏంటో తెలుసా, ప్రైవేట్లోనే మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అన్న ఒక ఆలోచన ఉంటుంది. చూసినావు, అది తీసేయి, ఫస్ట్ తీసేయి. అర్థమైందా?
గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా నిజంగా పబ్లిక్కి మంచి సేవ చేస్తూ ఉంటాయి. ఒకవేళ మా వల్ల అయ్యేంత ప్రాబ్లం వారికి ఉంటే మేము ఇక్కడే చేస్తాం. మా వద్ద కాకపోతే మేము ఫ్రీ అంబులెన్స్ ఇచ్చి హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్కి పంపిస్తాము. మా పేషెంట్స్ కోసం మేము ఎక్కడ దాకా పోతాం. అర్థమైందా? సో ఈ పాపకి మేము ఆరోపి బేరా 2 అడ్వైజ్ చేస్తాం. ఫ్యూచర్లో మేము ఫాలోఅప్ చేస్తాం. పాప హెల్త్కి అన్ని సపోర్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. వర్షాలు కురుస్తున్న దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ సూచించారు. శుక్రవారం మామిడి మండల కేంద్రంలోని వైద్య ఆరోగ్య ప్రాథమిక కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన నాణ్యమైన సేవలను అందించాలని సూచించారు. వర్షాలు పడుతున్న దృష్ట్యా వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాధుల నియంత్రణకు, నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్సిడి కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ ఆశీష్ రెడ్డి, డిప్యూటీ జిల్లా విస్తరణ మీడియా అధికారి రవీందర్, వైద్యాధికారి డాక్టర్ మౌనిక సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 7న జరిగే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ సాగర్ అన్నారు. నర్సాపూర్జీ మండల కేంద్రంలో శుక్రవారం ఎంఆర్పిఎస్ గద్దె నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి 30 ఏళ్లు గడుస్తుందని, జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శనిగారపు రవి, బరకుండ నరేందర్, ముత్యం, ప్రతాప్, పోషెట్టి, చంటి, ఎల్లన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ మందకృష్ణ మాదయ్య గారి పిలుపు ఆదేశాల మేరకు ఈరోజు నర్సాపూర్ మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ నూతన గద్దె నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది. జూలై 7వ తేదీ నాడు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి గౌరవ మందకృష్ణ మాదయ్య గారు పిలుపునివ్వడం జరిగింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టి 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 31 సంవత్సరాలు అడుగుపెడుతున్నటువంటి తరుణంలో 30 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పోరాటాలను స్మరిస్తూ 30 సంవత్సరాల క్రితం ఏదైతే షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం పోరాటం మొదలుపెట్టినరో ఆ వర్గీకరణ సాధించుకొని ఈరోజు ఎస్సీలో ఉండబడినటువంటి 59 కులాలకు సామాజికంగా సమానమైనటువంటి వాటాను దక్కించినటువంటి మరి ఘనత గౌరవ మందకృష్ణ మాదయ్య గారికి దక్కింది. కాబట్టి 30 సంవత్సరాలు పోరాటం చేసి దక్కించుకున్నటువంటి ఫలాలు భవిష్యత్ తరాలు అనుభవించేటువంటి సందర్భంలో ఏదైతే ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టే ముందున్నటువంటి పరిస్థితులకు చూస్తే ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు తర్వాత ఈరోజు మా మాది జాతి కావచ్చు, మా మాది ఉపకులాలు కావచ్చు, వాళ్ళ ఆత్మ గౌరవంతో మరి వాళ్ళు జీవిస్తున్నారంటే, వాళ్ళ ఆత్మ గౌరవంతో ఉన్నారంటే అది ఎంఆర్పిఎస్ యొక్క కృషి వల్ల చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఒక మాదిల కోసమే కాదు, ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల కోసం కూడా అనేక పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి అనేక సంస్కరించుకొచ్చిన మరి గొప్ప ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. కాబట్టి మరి అంతేకాకుండా ఇవాళ ఎక్కడైతే కులం పేరు చెప్పుకోలేనటువంటి ఆ జాతి నుంచి ఇవాళ ఆత్మగౌరవంతో ఇవాళ మనము మాది అని చెప్పి చెప్పుకున్నటువంటి గొప్ప గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేటువంటి ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. కాబట్టి ఇట్లా అనేక చెప్పుకుంటూ పోతే 30 సంవత్సరాల కాలంలో మాది రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదయ్య గారి నాయకత్వంలో అనేక పోరాటంతో పాటు వాళ్ళ మాది ఆకాంక్ష అయినటువంటి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ సాధించుకున్నటువంటి తరుణంలో మరి ఏదైతే 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 31 సంవత్సరాలు అడుగుపెట్టినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ దేశమంతా చూసే విధంగా, మాదిగలకు చూసే విధంగా, మాదిగలు తలుచుకుంటే వాళ్ళ హక్కుల కోసమే కాదు ఈ సమాజం కోసం కూడా కొట్లాడేటువంటి శక్తి కలవారని చెప్పేసి ఈ సమాజం మనం చూసే విధంగా ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తాం. దొడ్డికొమరయ్య శ్రామిక ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడని, ఆయన ఆదర్శాలను నేటితరం భావి ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డికొమరయ్య వర్ధంతి వేడుకలను నిర్వహించగా అదనపు కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా అధికారులు నరసింహారెడ్డి, రమణ, సరోజ, విష్ణువర్ధన్, శ్రీకాంత్ రెడ్డి, రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మామిడి మండలంలోని పొన్కల్ ఉన్నత పాఠశాలలో గోరింటాకు సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను చేపట్టారు. సహజ గోరింటాకులతో చేతివేళ్లను అలంకరించారు. ఔషధ గుణాలు కలిగిన గోరింటాకు పెట్టుకోవడం వల్ల వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షణ పొందవచ్చని ఉపాధ్యాయులు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మైస్ అరవింద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిక్స్త్, 7th క్లాస్ పిల్లలు వీళ్ళంతా పొనకల్ ఉన్నత పాఠశాల పిల్లలు మరి ఇక్కడ గోరింటాకు సంబరాలు చేస్తున్నారు వర్షాకాలం ముందర ఆషాఢ మాసంలో.
సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. మనం ఎక్కువ టైం వర్షాకాలం కదా, ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకుంటాము? ఈ టైంలో వర్షాలు ఎక్కువగా పడతాయి, ఎక్కువ టైం నీళ్లలో ఉంటాం కాబట్టి ఆ వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుంది అన్నమాట. గోరింటాకు అనేది అలంకరణకు, అందానికి, ఆరోగ్యానికి అన్నిటికీ పనికొస్తుంది గోరింటాకు. ఈ నెల 5న శనివారంలో జరిగే శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ చౌక్లోని మురళీకృష్ణ ఆలయం నుండి రథయాత్ర ప్రారంభమవుతున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులు ఏసీ వేదాంత స్వామి దివ్యాశీస్సులతో చేపడుతున్న ఈ కార్యక్రమంలో హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోరారు. హరే కృష్ణ. నిర్మల్ పట్టణ వాసులకు ఇస్కాన్ సంస్థ హరే కృష్ణ మందిరం నిర్మల్ వ్యవస్థాపకులు నా పేరు రంగతీర్థదాస్. శ్రీ శ్రీ పూరి జగన్నాథ రథయాత్ర అందరికీ తెలిసిందే. ఎన్నో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఇది. పూరి జగన్నాథుని రథయాత్ర పోయిన వారము 27 తారీఖు నాడు పూరి క్షేత్రంలో ఈ రథయాత్ర జరిగింది. అదే పూరి జగన్నాథుడు మన నిర్మల్లో కూడా రేపు అనగా శనివారము 5 తారీఖు నాడు మన స్థానిక గాంధీ చౌక్లో ఉన్న మురళీకృష్ణ ఆలయం నుండి ఈ రథయాత్ర మహోత్సవం జరుపుతున్నాము. సాయంత్రం 3 గంటలకు ఈ రథయాత్ర కార్యక్రమం మొదలవుతుంది. అక్కడ నుండి బయలుదేరి జగన్నాథుడు రథంపై ఆసీనుడై నగర సంకీర్తన, కీర్తన, కరతాళ ధ్వనాలతో మురళీకృష్ణ ఆలయం నుండి బస్టాండ్ వరకు, మళ్ళీ బస్టాండ్ నుండి తిరిగి మురళీకృష్ణ ఆలయంకు చేరుకుంటుంది రథయాత్ర. భక్తులందరూ ఇందులో పాల్గొనాలి. స్కంద పురాణం చెప్తుంది, రథోతి వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. ఎవరైతే శ్రీకృష్ణుని, జగన్నాథుని రథయాత్రలో పాల్గొంటారో, ఈ రథంలో లాగుతారో, వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు. కాబట్టి భక్తులందరూ, హిందూ బంధువులందరూ కలిసి ఈ రథయాత్రలో పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందాలని, ఆ తర్వాత అక్కడ మురళీకృష్ణ ఆలయంలో సాయంత్రం 7 గంటలకు ప్రవచన కార్యక్రమము, సాంస్కృతిక కార్యక్రమాలు, అందరి వరకు భోజన ప్రసాద వితరణ ఉంటుంది. నిర్మల్ పట్టణ వాసులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని జగన్నాథుని కృపను తీసుకోవాలని మా యొక్క విన్నపము. హరే కృష్ణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొణిజేటి రోషయ్య ఆశయాలను మరవలేం. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్. మహిళా మెడలో గొలుసు చోరీ, 2 దొంగల అరెస్ట్. ఏఎస్పీ రాజేష్ మీనా వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం, పసికందు ప్రాణాలను కాపాడిన వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.